పార్టీ బలోపేతం ఇప్పుడు అత్యవసరం అన్నారు ఖర్గే. నేతలు ఐక్యంగా లేకపోతే గెలవలేమని, జాతీయ అంశాలపైనే కాకుండా స్థానిక సమస్యలపైన దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర ఓటమిపై త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసీ తీర్మానించింది. 4 గంటల పాటు కొనసాగిన సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. నేతల పరస్పర విరుద్ధ ప్రకటనలతో పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఐక్యంగా పోరాడితే తప్ప ప్రత్యర్థులను రాజకీయంగా ఓడించలేమన్నారు. ఎన్నికల వాతావరణం పార్టీకి అనుకూలంగానే ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయామన్నారు. పార్టీని బలోపేతం చేయడం ఇప్పుడు అత్యవసరమన్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టి ప్రచార వ్యూహాన్ని రూపొందించడం చాలా ముఖ్యమన్నారు. కనీసం ఏడాది ముందుగానే ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాలని తాజా ఫలితాలు సూచిస్తున్నాయన్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై సిడబ్ల్యూసీలో చర్చించామన్నారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు. మహారాష్ట్ర ఓటమిపై త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసీ నిర్ణయించిందన్నారు. కేంద్ర సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అన్న అంశంపైన చర్చించామన్నారు. ఎక్కడైనా సరే ఎనీ ఆర్గనైజేషన్లో మనకి డిసిప్లిన్ అనేటువంటిది చాలా ముఖ్యం. సో డిసిప్లిన్కి సంబంధించిన అంశము, అదేవిధంగా అందరూ కూడా యూనిటీగా ఉండాలి. లీడర్షిప్ అనేటువంటిది కూడా నిర్ణయం తీసుకోవడం వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అందరూ కూడా యునైటెడ్గా ఉండి పనిచేయాలన్నారు. ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి అక్కడ జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చిస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం పోయేలా ఉందన్నారు కాంగ్రెస్ నేత పల్లంరాజు. అన్ని అంశాలను వివరిస్తూ ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ప్రజల మూడ్ చూస్తుంటే దేశవ్యాప్తంగా ఈవీఎంస్ మీద నమ్మకం పోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒకవేళ తిరిగి ఎలక్టరల్ ప్రాసెస్ మీద కాన్ఫిడెన్స్ కలిగించాలంటే వాళ్ళు ఏ బటన్ నొక్కుతున్నారో వాళ్ళు అనుకున్న పార్టీకి పడుతుందనేది ఏ విధంగా చేస్తారో అనేది తప్పకుండా ఆలోచించి వివిప్యాట్ స్లిప్ వాళ్ళకి ఇచ్చి అది బ్యాలెట్ బాక్స్లో వేసి ఈవీఎం టాలీ వివిప్యాట్ టాలీ మ్యాచ్ అయ్యేలా చూడాలని కూడా ఒక ఆలోచన. పాత పద్ధతులను అనుసరించడం ద్వారా ఎన్నికల్లో గెలవలేమన్నారు ఖర్గే. ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాలని, అవసరమైతే కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాలని సూచించారు.